నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట, గట్కేసర్. సో లోపలైతే చాలా వినాయకులు అయితే తయారవుతున్నాయి, ముంబై స్టైల్ వినాయకులు. ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. సో మనం చూసుకోవచ్చు, స్టార్టింగ్ లోనే ఒక మంచి వినాయకుడు అయితే మంచి పొజిషన్ లో అయితే దర్శనం ఇస్తారనమాట. రైట్ సైడ్ లో చూసుకోవచ్చు మనము, చాలా మంచి వినాయకుడు అయితే దర్శనమిస్తూ ఉంటారు. సో టోటల్ చూసుకోవచ్చు, నంది వాహనం పైన వినాయకుడు అయితే శివుడు రూపంలో అయితే దర్శనమిస్తారనమాట. సో మనం ఈ పక్కన చూసుకున్నట్టయితే క్రొకోడైల్ అండ్ ఇంకో దేవుడు అయితే వస్తారనమాట. వెనకనే వినాయకుడు క్రొకోడైల్ ఏదైతే ఉందో దాని తోక మీద అయితే కూర్చో ఉంటారు వినాయకుడు. సో మంచి కాన్సెప్ట్ వినాయకులు అయితే తయారవుతున్నాయి ఇక్కడ. సో మీరు చూసుకున్నట్లయితే కృష్ణుడు రూపంలో ఉన్న వినాయకుడు అయితే మంచిగా ఉన్నాడు. ఫోజింగ్ లో బ్యాలెన్స్ కూడా మంచిగా అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు కూడా. నెమలి వాహనం మీద ఇక్కడ కొండలు అంతా బాగుంది. రాధాదేవి కూడా మంచిగా వచ్చింది. పైన కిరీటం మాత్రం కూడా మంచిగా సెట్ చేసిరాడ కృష్ణుడు రూపంలో పగడ. సో ఇవి విగ్రహం కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి డ్రాగన్ మీద కూర్చున్న వినాయకుడు అనమాట. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనమాట. చూసుకోవచ్చు వినాయకుడు కూడా ఎంత యూనిక్ ఉందో. మొత్తం ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మొత్తం యూనిక్ ఉంది. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. హనుమంతు ఇంకా వినాయకుడు ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. గద కూడా చాలా మంచిగా పెద్ద ఇచ్చిర్రు. తోక మీద వినాయకుడు కూర్చోవడం చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి, హనుమంతుడు ఇంకా వినాయకుడు చాలా మంచి విగ్రహం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గద మీద హనుమంతుడు అయితే నుంచో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ వినాయకుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక శివుని యొక్క హ్యాండ్ అయితే వస్తుంది అనమాట, లైక్ చెయ్యి అయితే వస్తుంది. సో దాని మీద వినాయకుడు అయితే కూర్చోన్నట్టయితే మంచి వినాయకుడు విగ్రహం అనమాట. చూసుకోవచ్చు మొత్తం టోటల్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా. కంటిన్యూ. సో నెక్స్ట్ చూసుకోవచ్చు ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, దాని పక్కనే 3 తలల వినాయకుడు అనమాట దాని పక్కనే. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే మెయిన్ గా సరస్వతి మాత ఎవరైతే ఉన్నారో ఆమె అయితే, అమ్మవారు అయితే ఏదైతే పుస్తకం ఉంటుందో ఆ పుస్తకాన్ని అయితే పట్టుకొని ఉంటారు. దానిపైన వినాయకుడు పుస్తకం మీద రాస్తున్నట్టుగా దర్శనమిస్తారనమాట. మంచిగా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ అమ్మవారి చేతిలో కూడా చూసుకోవచ్చు వీణ. అండ్ మొత్తం ఏదైతే యూనిక్ కాన్సెప్ట్ ఉందో అదైతే అద్భుతంగా ఉంది నిజంగా. ఈ వినాయకుడు కూడా అయితే మంచి హైలైట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఇటువైపు కూడా అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి పువ్వు వస్తుంది. ఆ పువ్వు యొక్క ఏదైతే వేరు ఉంటుందో ఆ వేరు ఇట్లా తల వరకు వచ్చి పైన వినాయకుడిని కవర్ చేస్తున్నట్టుగా అనమాట. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇట్లాంటిదే ఇంకో వినాయకుడు అనమాట. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి కింద ఏదైతే పువ్వు ఉందో లైక్ ఒక మంచి పువ్వు మీద నుంచొని దర్శనమిస్తారనమాట. వినాయకుడు కూడా కాలభైరవ స్వామి అవతారంలో అయితే ఉన్నది. ఇక్కడ మంచి శివుడు రూపంలో ఇంకా మంచిగా కుక్క మీద కూడా కాలభైరవ స్వామి కుక్క మీద కూడా చాలా మంచిగా పోలికి ఉన్నాడు. కొండ మీద కూడా అలా కొండ లెక్క వచ్చింది. చూసుకోవచ్చు ఈ విగ్రహం కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వచ్చేస్తే కింద అయితే ఏనుగులు అయితే ఉంటాయి అనమాట. 3 ఏనుగులు. ఏనుగుల పైన ఏదైతే పువ్వు ఉంటుందో ఆ యొక్క పువ్వు మీద వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తారనమాట మనకి. చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ నంది వాహనం మీద శివుడు రూపంలో ఇలా నాట్యం చేస్తున్నట్టు మంచిగా పోజిచ్చి కూర్చున్నాడు వినాయకుడు మాత్రం. నంది వాహనం కూడా చాలా మంచిగా వచ్చింది. చాలా విగ్రహాలు కూడా చాలా బాగుంది. చేతులు కూడా చూసుకోవచ్చు, చాలా రియల్ గా కాన్సెప్ట్ ఇది. ఇది వచ్చేసి నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన మీద వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నారనమాట, ఆయన తొడ మీద. సో చూసుకోవచ్చు ఎంత పెద్ద వినాయకుడు. సో అంటే వినాయకుడు విగ్రహము, నరసింహస్వామి చాలా పెద్దగా ఉన్నారు. అండ్ వినాయకుడు కూడా అయితే చూసుకోవచ్చు కొంచెం చిన్నగా. అండ్ యూనిక్ కాన్సెప్ట్ ఇది. సో ఈ వినాయకుడు చూసుకుంటే మాత్రం నార్మల్ కాన్సెప్ట్ అయినా కానీ చాలా మంచిగా పోజింగ్ ఇచ్చి వినాయకుడు. మంచి ఫేస్ కూడా క్యూట్ గా ఉంది. ఏదైతే ఉందో తన మీద కూర్చున్న వినాయకుడు అనమాట. సో చూసుకోవచ్చు టోటల్ గా 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ పక్కన వింగ్స్ కూడా అయితే భలే వచ్చాయి నిజంగా. అండ్ చూసుకోవచ్చు కింద కూడా ప్రతి దానికి ఒక లైక్ ఏదో కొంచెం మంచి కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి అట్లా కొండల లెక్క అయితే ఇస్తున్నారు. లైక్ కొండలు కాదు, లైక్ నేల ఏదైతే ఉంటుందో దాన్ని అప్ అండ్ డౌన్స్ గా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే వినాయకుడు సేమ్ పక్కన గరుడ వాహనం ఎట్లా అంటే వినాయకుడిని చూస్తూ ఉన్నట్టు అనమాట. వినాయకుడు ఏమో నవ్వుతున్నట్టుగా చాలా బాగుంది వినాయకుడు వచ్చేసి. అండ్ టోటల్ గా చూసుకున్నట్టయితే గరుడ వాహనాన్ని పక్కన పెట్టుకుని వినాయకుడు నవ్వుతూ మంచిగా ఆ యొక్క గరుడ వాహనం మీద చెయ్యేసి మంచిగా కూర్చున్న వినాయకుడు అనమాట. సో పీకాక్ మీద వినాయకుడు నాట్యం చేస్తూ ఉంచిన రూపం అనమాట. అండ్ చూసుకోవచ్చు కిరీటం కూడా కొంచెం యూనిక్ గా అయితే ఉందన్నమాట. కొంచెం కాదు చాలానే చెప్పుకోవచ్చు. అండ్ వినాయకుడు వచ్చేసి చాలా మంచిగా. అండ్ ధోతి ఏదైతే ఉంటుందో పంచ ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్యాలెన్సింగ్ గా వచ్చింది అనమాట, 2 వైపులు ఎగురుతున్నట్టుగా. కింద అయితే
నాగపాములు అయితే వస్తాయి అనమాట. ఇది యాక్చువల్గా కృష్ణుడి రూపం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది ఇది. అండ్ చూసుకోవచ్చు నాగపాములు అండ్ వినాయకుడు ఎట్లయితే నుంచో ఉన్నారో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు వచ్చేసి మంచి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. మొత్తం కలరింగ్, కళ్ళు వర్క్ ఏదైతే ఉందో అది, పంచ, జ్యోతి, కుందను అన్ని అయిపోయినాయి అనమాట ఈ వినాయకుడికి. కానీ కవర్ కప్పేసింది, సో క్లారిటీగా అయితే చూపిలేము, ఏమనుకోకండి. అండ్ పక్కన అనమాట చూసుకోవచ్చు ఓం అని, స్వస్తిక్, శంఖము ఏవైతే ఈ డిజైన్ ఉందో చాలా బాగుందన్నమాట. అండ్ వినాయకుడు కూడా చూసుకోవచ్చు ఇంత పెద్దగా ఇంత మంచిగా ఉందో వినాయకుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు వచ్చేసి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టయితే వినాయకుడు ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మంచి యూనిక్ కాన్సెప్ట్ వినాయకుడు అండ్ సీటింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గుర్రానికి ఏదైతే ఉందో రెక్కలు కూడా అయితే వచ్చినాయి అనమాట. సో మంచి వినాయకుడు అనమాట ఇది కూడా. అండ్ మనం అయితే మిగిలిన వినాయకుల దగ్గర కూడా అయితే వెళ్దాము. చూసుకోవచ్చు మనం ఇందాక నుండి చూస్తున్న బేస్ ఏదైతే ఉందో కింద అది వచ్చేసి ఇట్లా ఉండవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఎక్కువ శాతం బ్లాక్ గానీ అట్లా వస్తుంది అనమాట కింద అవి. అండ్ సో మిగిలిన వినాయకులు కూడా చూసుకోవచ్చు చిన్న వినాయకులు అండ్ 5 తలాల వినాయకుడు ఇది వచ్చేసి. ఇక్కడ మొత్తం చిన్న వినాయకుళ్ళు విత్ మంచి మంచి కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయన్నమాట వినాయకుళ్ళు. సో నెక్స్ట్ వినాయకులు అయితే పెద్ద వినాయకులు ఉన్నాయి అక్కడ చూసుకోవచ్చు. ఆ వినాయకుడిని అయితే ఒకసారి క్లారిటీగా చూద్దాము. సో నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాము. సో చూసుకున్నట్టయితే అక్కడ ఒక ఏకదంతుడు అయితే ఉన్నాడు అనమాట, గజాననుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి బ్యాలెన్సింగ్ వినాయకుడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద టార్టాయిస్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనం ఇంకా ఇటువైపు కూడా చాలా వినాయకులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు, చిన్న వినాయకులు ప్లస్ మనకి చాలా మంచి యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మంచి లంబోదర విగ్రహం అనమాట. చూసుకోవచ్చు ఏదైతే వినాయకుడి పొజిషన్ కానీ వినాయకుడి పక్కనే తన సోదరుడు అయితే ఉన్నారనమాట, కార్తికేయ స్వామి. సో చూసుకోవచ్చు మొత్తం వినాయకుడు ఏదైతే ఉందో మంచి యూనిక్ కాన్సెప్ట్ వినాయకులు అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వినాయకుడి దగ్గర కూడా అయితే వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వినాయకుడు ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మంచి శివుడి రూపం వినాయకుడు. పక్కనే అక్కడ చూసుకున్నట్టయితే సింహం లెక్క ఏదైతే పులి యొక్క ఏదైతే చర్మాన్ని ధరిస్తారో ఆ యొక్క రిఫరెన్స్ లెక్క అయితే పులిని కూడా అయితే పెట్టారు. సో చూసుకోవచ్చు మొత్తం వినాయకుడు ఎంత చక్కని వినాయకుడు ఇది ఒకటి. అండ్ పక్కన ఇంకో వినాయకుడు అనమాట సిట్టింగ్ పొజిషన్. సో చాలా వినాయకులు అయితే ఉన్నాయి అండ్ ఇంకొన్ని మోడల్ వినాయకులు అయితే ఉన్నాయి, అవి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మంచి లంబోదరుడు అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు ఏమన్నా ఉన్నారు అసలు వినాయకుడు ఇది ఒకటి. అండ్ పక్కనే మనం ఇంకా చూసుకున్నట్టయితే చాలా చిన్న వినాయకులు కూడా అయితే ఉన్నాయి, చిన్న విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి విగ్రహం ఇది ఒకటి. ఇది వచ్చేసి మంచి శివుడి రూపం విగ్రహం అనమాట, కాలభైరవ రూపం అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది కూడా అయితే నుంచిన వినాయకుడు. అండ్ మంచి ఉన్నాయి వినాయకులు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చాలా మంచి వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు చాలా వరకు సోల్డ్ అవుట్ కూడా అయితే అయిపోయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు సోల్డ్ అవుట్, అక్కడ ఒక సోల్డ్ అవుట్. అండ్ ఇక్కడైతే కుందన్ వర్క్ కూడా అయితే పెట్టేశారు. సో ఇది ఇక్కడైతే జరుగుతున్న ప్రాసెస్. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే అందరూ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు లైక్ కూడా అయితే చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి వినాయకుడు పెట్టే వాళ్ళకి అందరికీ అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.